ప్రజలను మోసం చేసిన సాయి, తప్పుడు కేసులు పెట్టించిన సాయి, తప్పుడు కేసులు పెట్టించిన సాయి, వాలంటీర్లు మోసం చేసిన సాయి, వాలంటీర్లు మోసం చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, వాళ్ళని తీర్చే బలంగా రాజీనామా చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు కేసులు పెట్టిన సాయి, తప్పుడు కేసులు పెట్టిన సాయి, తప్పుడు కేసులు పెట్టిన సాయి, తప్పుడు కేసులు పెట్టిన సాయి, మోసం చేసిన సాయి, తప్పుడు కేసులు పెట్టిన సాయి, వాలంటీర్లు మోసం చేసిన సాయి, వాలంటీర్లు మోసం చేసిన సాయి, తప్పుడు కేసులు పెట్టించిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, తప్పుడు ఆరోపణ చేసిన సాయి, బలవంతంగా ఆరోపణ చేసిన సాయి, వాలంటీర్ బలవంతంగా రాజీనామా చేసిన సాయి, వాలంటీర్ సాయి, వాలంటీర్ నిర్ణయం సాయి, నిర్ణయం సాయి, సాయి. చూడండి బాగా కలపండి. నా పేరు పడాల శ్రీనివాసరెడ్డి. నేను గతంలో 2013 నుంచి 18 వరకు కుతులూరు గ్రామ ఉప సర్పంచ్గాను, అలాగే గత 2 సంవత్సరాలుగా అంటే 2023 నుంచి 24 వరకు వ్యవసాయ సలహా మండలి చైర్మన్గాను చేయడం జరిగింది. ఈ పదవులు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు మేము ఎందుకు కూర్చోవలసి వచ్చిందంటే, గతంలో అంటే ప్రస్తుత శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని అవినీతి ఆరోపణ నా చేత చేయించడం జరిగింది. అదేంటంటే 18 లక్షల రూపాయలు మద్యం షాపుల నిమిత్తం ఆయనకి ఇచ్చానని చెప్పి నా చేత చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నేను ఎందుకు చెప్పానంటే, గతంలో నేను అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నేను కుతులూరు గ్రామంలో కొన్ని పనులు చేయడం జరిగింది. వాటి యొక్క బిల్లులు కూడా రావాల్సి ఉంది అప్పట్లో. అలాగే మరి పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారికి నాకు కొన్ని లావాదేవీలు ఉండి నా చెక్కులు కొన్ని నోట్లు కూడా ఆయన దగ్గరే ఉండిపోవడం జరిగింది. మరి ఆయన చేసిన ఒత్తిడి వల్ల నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల ఇది చెప్పకపోతే ఈ బిల్లులు ఎక్కడ ఆపేస్తారు, అలాగే నా చెక్కులు ప్రో నోట్లు ఉండిపోవటం వల్ల, అలాగే ఆయన దగ్గర నుంచి నాకు కొంచెం సొమ్ము కూడా రావాలి, అవన్నీ ఎక్కడ నిలుపుదల చేసేస్తారని చెప్పి మరి ప్రస్తుత శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇలాగ అవినీతి చేశారని చెప్పి నేను ఆయన ఒత్తిడి మేరకు నేను చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే, అప్పుడు కూడా అప్పుడు శాసనసభ్యులు సత్యనారాయణ గారు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు కూడా నాకు ఫోన్ చేసి ఇలా చెప్పాలని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. దానివల్ల నేను చెప్పడం జరిగింది. మరి 13 నుంచి 18 వరకు నేను ఉప సర్పంచ్గా ఉండగా అప్పుడు శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉండటం జరిగింది. వారి హయాంలో కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి విషయంలో కానీ ఇంక ఏ విషయంలో కానీ
అప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. మరి అప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అయ్యాక మరి నేను ఇలాగని తప్పుడు అవినీతి ఆరోపణ చేశానండి అని చెప్పి నేను వెళ్ళి ఆయనకి చెప్పుకోవడం జరిగింది. మీ మీద లేనిపోయిన ఆరోపణలు చేశాను నేను, మరి నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టారండి అని చెప్పుకోవడం జరిగింది. మరి నేను ఒక్కటే అడిగాను ఈ పడాల ఎస్ఐ కృష్ణారెడ్డి గారిని, నువ్వు నా మీద ఇలా తప్పుడు ఆరోపణలు చేయించావు కాబట్టి నువ్వు బయటకు వచ్చి నాకు ఈ సమస్యను పరిష్కరించగాలి, లేకపోతే నేను ఇప్పుడు అధికార పార్టీ అంటే రామకృష్ణారెడ్డి గారు నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ నేను నా మనస్సాక్షిగా నేను చెప్పలేదు కాబట్టి నేను మనక్షోభతో నేను జీవిస్తున్నాను కాబట్టి 20 రోజుల నుంచి కూడా నాకు న్యాయం చేయమని చెప్పి నేను సాయి గారి గత 20 రోజుల నుంచి కొంతమంది పెద్దల ద్వారా ఫోన్లు చేయించడం జరిగితే ఆయన అదిగిదిగా అంటున్నారు తప్ప ఇంతవరకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరి ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఏం చేద్దంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నేను మనక్షోభను అనిపిస్తున్నాను కాబట్టి ఈయన బయటకు వచ్చి ఈ తప్పుడు ఆరోపణలు నేనే చేయించానని చెప్పి బహిరంగంగా చెప్పి అసలు నా వ్యవహారం ఆర్థిక వ్యవహారం ఏంటన్నది ఆయన నిగ్గుదేల్చిన పరిస్థితి ఆయన మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆయన ఇంటి ఎదురుగుండా నేను శాంతియుతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి ఆయన కూడా ఇందాక ఫోన్ చేస్తే కూడా నేను లేని విజయవాడలో అని చెప్పడం జరిగింది. మరి ఏం చేద్దంటే ఆయన నాకు తగు న్యాయం చేయకపోతే నేను ఎక్కడే కూర్చొని 2 రోజులైనా 3 రోజులైనా ఎన్ని రోజులైనా ఎక్కడే కూర్చొని ఈ సమస్య తేల్చుకుని నేను వెళ్తానని చెప్తున్నాను. అలాగే మరి నేను గతంలో చేసిన తప్పుడు ఆరోపణలకు నేను గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని క్షమించమని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా నేను ఆయన్ని వేడుకుంటున్నాను.